అంటే ఎట్లా చూస్తారండి ఈ దాడి ఏదైతే జరిగిందో ఈ దాడిని మీరు ఎట్లా చూస్తారు? అంటే భారత్ పాకిస్తాన్ ఇది ఇప్పటి నుంచి జరిగేది కాదు. ఫస్ట్ దీని హిస్టరీకి వెళ్తే ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ మొదటి కారణం కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ యొక్క అసమర్థత కారణంగా ఈరోజు పాకిస్తాన్ భారత్ యొక్క రెగ్యులర్గా కాల్పులు జరగడము, ఇదంతా యుద్ధ వాతావరణం ఇదంతా. ఇంకోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్పేసి. పెహల్గామ్ అనేది చాలా దగ్గర ఉగ్రవాదులకు కానీ లేకపోతే పాకిస్తాన్ కానీ పిఓకేకి కానీ. ఎక్కడో కాశ్మీర్ నుంచి వేల కిలోమీటర్ల దూరంలో దిల్షునగర్లో బాంబులు వెళ్ళేదాకా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియదు. గోకుల్ చార్లో వెళ్ళే వరకు వాళ్ళకి తెలియదు. అంతెందుకండి, స్వయాన ప్రధానమంత్రి ఇందిరాగాంధీని చంపింది కూడా ఆమె యొక్క పర్సనల్ బాడీ గార్డ్సే. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిని చంపితే ఇంటెలిజెన్స్ ఏడవన్నదండి? ఇప్పుడు ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతుర్రా? దేశం మొత్తం కూడా ఏకతాటిపై ఉండి ఒక మాట మీద ఉండి ఈ దేశ సైనికుల పక్షాన మాట్లాడేటువంటి తరుణంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటే, ఇంటెలిజెన్స్ అంటే ఎవరండి? మన సైనికులు. వాళ్ళ యొక్క ఆత్మశైర్యం దెబ్బతినేలా మాట్లాడడానికి సిగ్గుండాలి కదా. ఇప్పుడు చైనాకేమో ఆక్సిజన్ ఇచ్చేసిండు, ఇటేమో పిఓకే ఇచ్చేసిండు, ఇంకెవరైనా మిగిలితే ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా ఇచ్చేస్తుండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే. ఇప్పుడు ఉన్నటువంటి మీరు దాదాపు చూసుకోవచ్చు, మీరు ఈ యొక్క 10 ఏళ్లలో ప్రభుత్వం ఏదైనా సరే ఈ దేశం యొక్క రక్షణ బాగుంది, దేశం సురక్షితంగా ఉందంటే ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా మనం సమర్థిస్తాం దానికి. ఇప్పుడున్నటువంటి 10 ఏళ్లలో ఎటువంటి కాశ్మీర్ అల్లర్లు చాలా తక్కువ జరిగినాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప అని చెప్పి ఒక సైనికుడి యొక్క తలని మన భూభాగంలోకి వచ్చి తల నరుక్కొని వేయరు. అప్పుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప అని మన భూభాగంలోకి వచ్చి. కానీ ఇప్పుడు ఏమైందండి, అభినందన్ బై మిస్టేక్లో వాళ్ళకి దొరికిపోతే అభినందన్ని వాళ్ళు ఒంటి మీద ఈగ వాళ్ళకు కూడా భారత్కి పంపించిర్రు. దట్ ఈస్ భారత్ టుడే. ఆ భారతదేశం గురించి మాట్లాడండి మీరు. మళ్ళీ ఏమైందండి, మీరు పుల్వామా అటాక్ దాడి జరిగిన తర్వాత ప్రపంచం మొత్తం చూసింది కదా భారత్ సత్తా. బాల్కోట్ తర్వాత చూసింది కదా భారతదేశం యొక్క దమ్మేందో. అటువంటి భారతదేశం మనం ఇప్పుడు చూస్తున్నాం. 10 ఏళ్ళకు ముందు ఇప్పుడు భారతదేశం చాలా తేడా ఉందండి. భారతదేశం వైపు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. ఒకప్పుడు అమెరికా అయింది 2 దేశాలకు పంచాయతీ పెట్టి 2 దేశాలకు ఆయుధాలు అమ్మి పబ్బం గడుపుకునేది. కానీ ఇప్పుడు అవుట్ రైట్గా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పింది. రష్యా మన వెనకాల ఉంది, ఇజ్రాయెల్ మన వెనకాల ఉంది. అటువంటి బలమైన ప్రభుత్వం మన దగ్గర ఉంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలి. ఈ 10 ఏళ్ళు ఎటువంటి దాడి జరగలే. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఈవెన్ సుప్రీంకోర్టు కావచ్చు, కాశ్మీర్లో ప్రజాస్వామ్యంకి తూట్లు పడుతున్నారు. ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి పట్టుబట్టిర్రు. సుప్రీంకోర్టు అయితే సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. ఏమైంది? ఎన్నికలు నిర్వహిస్తే ఏమైందండి? ఉమర్ అబ్దుల్లా అని ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళకు కూడా కొన్ని పారామిలిటరీ బలగాలు ఉంటాయి. వాళ్ళ యొక్క రాష్ట్ర పోలీసులు ఉంటారు, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు పర్యాటకం స్టార్ట్ చేసే ముందు అది బార్డర్లు ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆర్మీ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, ఇంటిమేషన్ ఇవ్వాలి. వాళ్ళ యొక్క వైఫల్యం కూడా ఉంటుంది కదా ఇందులో. పర్యాటకం మీదకి వచ్చే ఆదాయం మొత్తం మీరు తీసుకుంటారు, పర్యాటకుల మీద జరిగేటువంటి దాడికేమో మీరు బాధ్యులు కాదు, కేంద్ర ప్రభుత్వం మీద వస్తారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ భారతదేశం వైపు ప్రపంచ దేశాలని చూసి ప్రపంచ దేశాలు మొత్తం ఖండిస్తున్నాయి ఉగ్రదాడిని. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొందరు కుహాన మేధావులు, లౌకికవాదులు వాళ్ళు ఏమంటా ఉన్నారు? వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. అంటే ఇది హిందూ ముస్లిం పైన జరిగిన దాడి అని చెప్పేసి. హిందూ ముస్లిం పైన కాదండి, హిందూ ముస్లింల పైన కాదు, ఈ భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ పైన జరిగినటువంటి దాడి. ఈ భారతదేశం యొక్క ఈ పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు మాట్లాడుతూ ఉంటారు. ఒక నాయకుడు, ఒక ముస్లిం నాయకుడు మాట్లాడుతూ ఈ దేశంలో వక్ఫ్ చట్టం కావచ్చు, ఇతరత్ర చట్టాల వల్ల ఈ దేశంలో ముస్లింలు అభద్రతా భావంతో రక్షణ లేకుండా పోయింది కాబట్టి తీవ్రవాదులు మతం చూసి చంపారని చెప్తా ఉన్నారు. 80% హిందువులు ఉన్న దేశంలో ఒక ముస్లింని రాష్ట్రపతిని చేసుకున్నాం. చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఇటువంటి దేశంలో ముస్లింలకు రక్షణ లేదా? మీరందరూ కూడా ఆలోచించాలి, భారతదేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పాకిస్తాన్ అనేది ఒక చిన్న ముక్క, బాప్ పోతాయే, బేటా హోతాయే.
భారతదేశం నుంచి విడిపోయినటువంటి ముక్కకి అంత ఉంటే మనం జన్మనిచ్చినటువంటి మనకెంత ఉండాలి? ఒకవేళ భారత్ కనుక పాకిస్తాన్ అనేది ఒక ప్రపంచ చిత్రపటంలో ఉండొద్దు అనుకుంటే 2 రోజులు కూడా కాదు పాకిస్తాన్ని భారతదేశం కలుపుకోవడానికి. మోడీ గారికి కావచ్చు, అమిత్ షా గారికి కావచ్చు, మేము కేంద్ర ప్రభుత్వం ఒకటే విన్నవిస్తూ ఉన్నాం, ఇది ఎప్పటికైనా కూడా ఇబ్బందే. దీనివల్ల ఎప్పుడు కూడా మన యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో కావున ఎంత వీలైతే అంత త్వరగా పాకిస్తాన్ భారతదేశంలో కలిపేసి అఖండ భారతదేశకు అడుగులు వేయాలి. అదేవిధంగా ఇక్కడుండి పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి పంపాలి. ఈరోజు పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ చెప్తా ఉన్నాడు, భారత్ పైన యుద్ధం చేస్తామని. ఈరోజు పొద్దున్న సోషల్ మీడియా ఒక వీడియో చూసిన, ట్రైను రోడ్పై దాటుతూ ఉంటుంది, దానికి అసలు గేట్లు లేవు, ఏం లేవు, ఇద్దరు వచ్చి బైక్లని కార్లను ఆపుతూ ఉన్నారు, ట్రైన్ దాటుతూ ఉంది. అంటే పాకిస్తాన్ అని అడుక్కునేటువంటి పరిస్థితుల్లో ఉంది. గోధుమల కోసం కొట్టుకుంటూ ఉన్నారు, వాటర్ కోసం కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకోటి, ఈ జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి తప్పిదాల కారణంగానే భారతదేశము ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. 1960 సెప్టెంబర్ 9 సింధు నది జలాల యొక్క ఒప్పందం జరిగింది. ఎట్లా జరిగిందండి? నదులేమో భారతదేశంలో పుడతాయి, నదులు భారతదేశంలో పుట్టాలి, ఇక్కడ మొత్తం ప్రవహించుకుంటూ పోవాలి, మన భూముల నుంచి ప్రవహించుకుంటూ పోవాలి, మన భూములు మొత్తం యొక్క నదుల యొక్క ప్రవాహం ఉంటుంది. కానీ 30% మనకు వచ్చి 70% పాకిస్తాన్కి వస్తాయా? దీని గురించి ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కావేరీ నది జలాల గురించి కొట్టుకుంటూ ఉన్నారు తమిళనాడు, కర్ణాటక వాళ్ళు. అంటే ఒకే దేశంలో 2 రాష్ట్రాల ప్రజలు కొట్టుకుంటూ ఉన్నారు వాటర్ కోసం. మన దేశంలో నదులు పుట్టి పాకిస్తాన్కి ఎందుకు ఇస్తామనండి నీళ్ళు? అంటే ఇది ఎవరిని అడిగినా కూడా అది న్యాయమైనటువంటి పంపకం కాదు. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి యొక్క చేదగానితనం వల్ల, పాకిస్తాన్ మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల అదొక జరిగింది. ఇదొక సందర్భం వచ్చింది కాబట్టి నరేంద్ర మోడీ గారు వాటర్ ఆపేయడం జరిగింది. వెంటనే ఆ రివర్స్ పంపింగ్ కావచ్చు, ఆ యొక్క వాటర్ అన్నింటినీ కూడా భారతదేశంనే యూజ్ చేసుకొని పాకిస్తాన్కి ఒక చుక్క నీరు ఇవ్వకుండా పాకిస్తాన్ని ఎండబెట్టి అన్ని విధాలుగా ఆర్థికంగా. మీరు నీళ్ళు అంటున్నారు, వాడు మోడీనే లేపేస్తా అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మీరు నీళ్ళ కానే ఉన్నారు కదా, డైరెక్ట్ పిఎంనే లేపేస్తా అంటారు వాళ్ళు. ఎవరండి ఉన్నటువంటి టెర్రరిస్ట్ నాయకులు? ఒక్కసారి భారతదేశం పైన యుద్ధం మొదలైన తర్వాత 2 రోజుల తర్వాత ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ కానీ ఉంటే అప్పుడు వచ్చి నరేంద్ర మోడీ గారు లేపమని చెప్పండి. యుద్ధం మొదలైన 2 రోజుల తర్వాత ఈ ప్రపంచ చిత్రపటంలో లష్కర్ తోయిబా కానీ మీకైతే మన ఇతర ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉంటే అప్పుడు వచ్చి నరేంద్ర మోడీ చంపమని చెప్పండి. వాళ్ళే ఉండరు కదా. భారతదేశం ఏందండి ఒక శక్తి. భారతదేశం అనేది అనుకుంటే పాకిస్తాన్ని 2 రోజుల్లో భారతదేశాన్ని కలుపుకుంటుంది, నామరూపం లేకుండా పోతుంది పాకిస్తాన్ అనేది. మేమందరం కూడా భారతదేశం యొక్క ఆర్మీకి సపోర్ట్గా నిలుస్తాం. మేమందరం కూడా కోరుకునేది అదే. మేము కేంద్ర ప్రభుత్వం యొక్క వెంటుంటాం. మేమందరం కూడా వాళ్ళకి వెన్నంటే ఉండి నడుస్తాం. మీరు యుద్ధం చేయండి, పాకిస్తాన్ కలిపేయండి, పాకిస్తాన్ ఇప్పటికైనా ఇంతే ఉంటుంది, మనకి ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ కలిపేయడమే మంచి ఆప్షన్. కలుపుకోమంటే వాళ్ళు ఇంకా దరిద్రం మనకెందుకు? ఒకటండి, వాళ్ళు మన నుంచి విడిపోయిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా కలుపుకోవడం ఒకటే మార్గం. ఖచ్చితంగా కలుపుకోవాల్సిందే. పాకిస్తాన్ అనేది మన నుంచి విడిపోయినటువంటి ఒక ముక్క. ఆ ముక్కని మనలో కలుపుకొని అఖండ భారత్ చేయాల్సిందే మేము కోరుతా ఉన్నాం.